పెట్టారు అవి 26 వల్ల మా జీవనోపాధి కోల్పోవడం వల్ల ఈ పెన్ డౌన్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. దయచేసి ఇది ప్రభుత్వం వారు అర్థం చేసుకొని జీవో నెంబర్ 396 రద్దు చేయాలని దస్తావేజ్ లేఖల తరఫున నేను గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. పిడింగోయ్ దస్తావేజ్ లేఖల సంఘం ప్రెసిడెంట్ కోతల శ్రీనివాసరావు. 396ను వ్యతిరేకిస్తూ మా స్టేట్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము చేస్తున్న పెన్ డౌన్ కారణం ఇదేంటంటే 396 వల్ల మా జీవనోపాధి కోల్పోవడమే కాకుండా ప్రజల ఆస్తులకు కూడా రక్షణ అనేది లేదని మేము భావిస్తూ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ 396 జీవోను రద్దు చేసి మా జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని సవినయంగా కోరుకుంటున్నాం. అంతే అండి. నా పేరు బొబ్బిలి సాయి శ్రీదత్త అండి. శ్రీదత్త. ప్రధాన డిమాండ్ ఏంటంటే అండి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 396 జీవో గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి. దాని యొక్క విధి విధానాలు ఏమీ ఖరారు చేయకుండా ఆ జీవోని ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. దానివల్ల మా యొక్క దస్తావేజు లేఖల భృతి ఏదన్నా కోల్పోతుందని ఆందోళన చెంది మేము మా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దుపరిచి మా యొక్క కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది దస్తావేజు లేఖల యొక్క జీవనభృతి కోల్పోయే పరిస్థితి నుండి రక్షించాలని కోరుతున్నామండి. చంద్రశేఖర్, పిడింగోయ్ దస్తావేజు లేఖల సెక్రటరీ. దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత. 396 జీవోని 396 జీవోని 396 జీవోని దస్తావేజ్ లేఖల ఐక్యత. దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత. జీవో నెంబర్ 396 ని, జీవో నెంబర్ 396 ని, జీవో నెంబర్ 396 ని దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత. వేగవంతమైన వార్తలు, నిజమైన సమాచారం, ప్రజల గొంతుక A24 న్యూస్ తెలుగు. మీరు కూడా ఇప్పుడే A24 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. A24 న్యూస్ తెలుగు మీ నిజం కోసం, ప్రజల కోసం, ప్రతిక్షణం మీతోనే.